హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. ఇప్పటి వరకు మనకి ఏ అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చినా సరే, ఏ అదర్ నెంబర్స్ కాల్ వచ్చినా, స్పామ్ రిపోర్ట్స్ అయినా ఏదైనా సరే వెంటనే మనం వెళ్ళి చెక్ చేసుకునేది ట్రూ కాలర్లో. అలాంటిది ఇప్పుడు ట్రూ కాలర్ కాకుండా మనకి కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఎన్నో స్పామ్ కాల్స్ ఎక్కువ అయిపోవడం, సైబర్ నేరగాళ్ళ అరాచకాలు ఎక్కువ అయిపోవడం వల్ల ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి చాలా స్పామ్ కాల్స్ రావడం, అలాగే మనకి ట్రూ కాలర్లో వెంటనే మనం వెళ్ళి చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చినా సరే మనం వెంటనే ట్రూ కాలర్లో వెళ్ళి చెక్ చేసుకుంటాం, ఎవరు చేశారు ఏంటి అనేది అయితే చెక్ చేసుకుంటాం. అక్కడైతే మనకి మ్యాక్సిమం మనకు తెలిసింది ఏంటంటే ట్రూ కాలర్ థర్డ్ పార్టీ యాప్. ఈ థర్డ్ పార్టీ యాప్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే ట్రూ కాలర్లో మనకు నచ్చిన పేరు మనం పెట్టుకోవచ్చు. ఏ పేరైతే మనం పెట్టుకుంటామో, మనం ఎవరికైతే కాల్ చేస్తున్నామో అన్నోన్ నెంబర్గా, ఆ అన్నోన్ పర్సన్ ఎవరు అని చూస్తే వాళ్ళ ఫేక్ ఐడి క్రియేట్ చేసుకొని ఉంటారు కాబట్టి ఫేక్ నేమ్ కనిపిస్తుంది. సో ట్రూ కాలర్లో మనకి ఎట్టకేలకు ఒక ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసుకోవచ్చు, ఫేక్ నేమ్ క్రియేట్ చేసుకోవచ్చు, ఫేక్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో అలాంటివి చాలా ఎదుర్కొంటున్నందుకు ఇప్పుడు చూసుకున్నట్లయితే సైబర్ ఇష్యూస్ కూడా మనకి ఎక్కువైపోవడం వల్ల మొత్తానికి మనకి కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ కొత్త వ్యవస్థ పేరు సీనాప్, కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్. దీనివల్ల మనకి ఏదైతే ఉంటుందో రిజిస్ట్రేషన్ ప్రొఫైల్ నేమ్ కేవలం మన ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ మాత్రమే రిజిస్ట్రేషన్కి తీసుకోవడం జరుగుతుంది. అలాగే మన పేరుని మాత్రమే పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్న సైబర్ ఇష్యూస్ వల్ల మనకి ఇలాంటి వ్యవస్థను తీసుకురావడం ఒక మంచే చేశారు అని అయితే మనకు అర్థమవుతుంది. ట్రూ కాలర్లో మనం ఏం పేరు పెట్టుకుంటే ఆ పేరు పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఫేక్గా ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ సీనాప్లో అలా జరిగే ఛాన్సెస్ లేవు అసలు. ఎందుకంటే మన ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబరే తీసుకోవడం జరుగుతుంది. అలాగే మన ఆధార్ కార్డులో ఏ పేరు అయితే నమోదై ఉంటుందో ఆ పేరుని మాత్రమే మనం ఇక్కడ ఆ పేరుతో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కదా మనకు అసలు కావాల్సింది. సో మొత్తానికి మనకి ఈసారి ఏ కాల్ వచ్చినా సరే మనకి ట్రూ కాలర్లో చూసుకోకుండా ఈ సీనాప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఈజీగా ఎవరు కాల్ చేస్తున్నారు, అసలు వాళ్ళ పేరేంటి. ఎందుకంటే ఇక్కడ ఫేక్ నేమ్ పెట్టుకోవడానికి అవ్వదు కాబట్టి ఎవరు మనకి కాల్ చేశారు అనేది క్లియర్గా తెలుసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే మనకి సీనాప్లో ఎక్కువ మొత్తం మనం చూసుకున్నట్లయితే స్పామ్ కాల్స్ అయితే ఎక్కువగా ఉండవు అని అయితే మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇలా ఆధార్ కార్డు ప్రకారం మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మనకి క్లియర్ కట్గా ప్రతిదీ ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి స్పామ్ కాల్స్ అనేవి ఉండకపోవచ్చు అనేది అయితే మనకి అర్థమవుతుంది. ఏదేమైనా కానీ ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే చాలా టెలికాం సంస్థలు దీన్ని వినియోగించడం కూడా స్టార్ట్ చేశారు. మొత్తానికి వీటి వల్ల మనకి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏ స్పామ్ లిఫ్ట్ చేసిన వెంటనే ఓటీపీ వస్తుంది. ఆ స్పామ్ కాల్ వల్ల కూడా చాలామంది సైబర్ నేరగాలు ఆ ఓటీపీ వినేసి మన ఫోన్లో హ్యాక్ చేసే సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నాం. అలాగే చిన్న చిన్న స్పామ్ కాల్స్ వల్ల కాల్ లిఫ్ట్ చేయగానే మన హ్యాక్ అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసుకున్నాం. ఏదేమైనా కానీ ఇవన్నీ మనకి సీనాప్లో కనిపించకపోవడం మంచిగా ఉంటుంది. ఎలాంటి సైబర్ ఇష్యూస్ ఉండవు, ఎలాంటి స్పామ్ కాల్స్ ఉండవు అనేది అయితే తెలియజేస్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ సీనాప్ ప్రెజెంటేషన్ ఏంటంటే ఏదైనా సరే క్లియర్ కట్గా ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. ఎవరు కాల్ చేశారో మనకి ఈజీగా తెలుసుకునే ప్రయత్నం కూడా ఉంటుంది. ఇలాంటి ట్రూ కాలర్ లాంటి థర్డ్ పార్టీ యాప్స్ వల్ల చాలా డేటా మంది లీక్ అవ్వడం జరుగుతుంది. అలాగే మన మొబైల్స్ హ్యాక్ అవ్వడం జరుగుతుంది, అకౌంట్స్లో నుంచి అమౌంట్ పోవడం జరుగుతుంది. ఇవన్నీ ఇష్యూస్ మనం ట్రూ కాలర్ వల్ల కూడా చాలా వరకు ఫేస్ చేసాం. అలాగే అదర్ ఓటీపీ ఇష్యూస్ కానీ ఈ స్పామ్ కాల్స్ రావడం వల్ల కానీ చాలా వరకు మన మొబైల్స్ హ్యాక్ అవ్వే సిచ్యువేషన్సే ఎక్కువగా ఉన్నాయి. ఏదేమైనా కానీ ఇప్పటికైనా ఈ థర్డ్ పార్టీ యాప్స్కి అరికట్టేసి మొత్తానికి బ్యాన్ చేసి మనం ఏదైతే సీనాప్ ఉందో దీన్ని వినియోగించడం మంచిది అనేది అయితే మనకి అర్థమవుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.